మీ సైడ్ నుంచి ఎనర్జీకి మీరు రెడీగా ఉండండి. మా సైడ్ నుంచి ఓ బ్యూటిఫుల్ సాంగ్తో మా బాద్షా, మా సింగింగ్ బాద్షా మనో గారు సిద్ధంగా ఉన్నారు. అండ్ అది కూడా ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ నెంబర్. అది ఎవర్ గ్రీన్ రొమాంటిక్ సాంగ్ అంటే నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. తన ప్రేయస్ని వర్ణించడం ఇంత అద్భుతమైన మాటల్లో. ఓకే, సో నువ్వు చెప్తుంటే త్వరగా పాట వినాలనిపిస్తుంది. అసలు నేనే పాడేద్దాం అనుకున్నాను. స్టార్టింగ్ ఇలాంటి షాక్లు తట్టుకోలేదు. ఆల్రెడీ నీ డాన్స్ చూసారు కాబట్టి ఎక్కువ షాక్లు ఇవ్వకూడదు వాళ్ళకి. నీదే అసలు షాక్. మనో గారు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో మీ ముందుకు రాబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. ఏ దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే. ఏ దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే. కాలి అందియలు గల్లు గల్లు మన, కాలి అందియలు గల్లు గల్లు మన రాజహంసల రావే. దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే.
నిదుర మప్పులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే పదము పాదములో మధువులూరగా పదము పాదములో మధువులూరగా కావ్య కన్నెవై రావే దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయనే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము థ్యాంక్ యూ ఎస్ మా సత్తెనపల్లి బుల్లోడు. సో సార్ గురుగారు సార్. సత్తెనపల్లిలో పుట్టారంట. నాకు ఈ మట్టిని చూసినా ఇక్కడ మనుషులను చూసినా అందరూ నా సొంత వాళ్ళతో ఇవాళ చూస్తున్నంత ఆనందం పొందుతున్నా. మా అమ్మ నాన్న ఇక్కడ లేకపోయినా పైన ఉన్నా కూడా వారి ప్రతిరూపాలుగా సత్తెనపల్లి ప్రజల్ని చూసుకుంటున్నాను, సంతోషపడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ రామోజీరావు గారు, హానరబుల్ స్పీకర్ గారికి, ప్రీతమ నేత మా అన్న కోడెల శివప్రసాదరావు గారి ఈ అవకాశం సత్తెనపల్లిలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం జరపడానికి మీరు సహకరించారు. మా అన్నయ్య ఇక్కడే చదివాడు. ఆయన మధ్యాహ్నం పూట 12:30 మధ్యలో వస్తున్నప్పుడు నేను పుట్టానట, అది ఆయన చెప్పింది. సో ఆ టైమింగ్స్ కూడా అవి తెలియవు. అదే పుట్టగానే ఏడ్చినప్పుడు కూడా తగిటి 3-4లో ఏడ్చారంట మీరు. తగదిమిత అని కూడా మా తాత కూడా అన్నట్టు చెప్పారు. మీరు ఇంకా డీటెయిల్కి వెళ్ళకండి సార్, నాకు అంతకంటే తెలియదు నాకు అందులో. చాలా హ్యాపీ. సో వండర్ఫుల్, బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. సో మనో గారికి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్.